హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా దీపావళి దగ్గరకొచ్చేస్తుంది కదండీ! ఒక్కోటి పిండి వంటలు చేద్దాము. ఈరోజు అయితే ఏం చేశానో చూద్దాం. ఇంకా కారపూస, కొంచెం చకోడీలు, ఇంకా కొంచెం లాస్ట్ పిండిలో ఉల్లిపాయ పకోడీ ఇవన్నీ వేసుకున్నాము. ఇవన్నీ ఒక అర కేజీ పిండితోనే అన్నీ కొంచెం కొంచెంగా చేశానండి. ఇంకా ఎక్కువగా వండినా ఒకే రకం పిల్లలు ఒక 2, 3 రోజులు పోయిన తర్వాత తినరు. ఇది అర కేజీ బియ్యం పిండి, బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఆడించిన పిండి అర కేజీ. దాంట్లో ఒక చిన్న కప్పుడు పుట్నాల పప్పుని, అదే చట్నీ చేసుకుంటాం కదా, ఆ పప్పుని పౌడర్ చేసి ఆ చిన్న కప్పుని చిన్న మిక్సీ జార్లో వేసి పొడిని చేసి ఆ పౌడర్ని ఇందులో వేసాను. తగినంత ఉప్పు, కారము, కొంచెం వాము, కొంచెం నువ్వులు అన్నీ వేసి ఇంకా చన్నీళ్ళేనండి, వేడి నీళ్ళు పోయిన అవసరం లేదు, మామూలు వాటరే పోసి ఇలా ముద్దలా కలుపుకున్నాను. ఇలా కారపూస అయితే ఇలా వేసుకున్నాను ముందుగాను. ఇది దీంట్లో రేకులు ఉంటాయి కదా, మోల్డ్లు రకరకాలవి. ముందు కారపూస ప్లేట్ పెట్టి ఇలా 2, 3 వాయిలు వేసుకున్నాను. ఇలా కారపూస వచ్చింది. ఇంకా తర్వాత కొన్ని జంతికలు వేసాను. ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఉండిపోతుంది కదా, ఆ పిండిని అయితే కనుక ఇలాగా అదే వేసే గొట్టం ఉంటుంది కదా, అందులో అడుగున మిగిలింది కొంచెం పిండిని, ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, అల్లము, ఉప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు తరుగు ఇవన్నీ వేసి బాగా కలిపి పిసికేసి ఇలా ఉల్లి పకోడీ కింద వేసాను లాస్ట్లో 2 వాయిలు. ఇంకా ఒక మోల్డ్తో అయితే ఇవ్వండి జంతికలు అన్నాను కదా ఇవి. ఇంక ఇలా వేసాను ఈ 3 రకాలును. అర కేజీ పిండే కదండి, అన్నీ చిన్న చిన్న డబ్బాల్లోకి వచ్చినాయి. చాలండి, 2, 3 రోజులు వస్తే మళ్ళీ దీపావళికి బూరెలు వండుకుంటాం కదా. ఇంకా జంతికలు అయితే ఇవి, కారపూస అయితే అది, ఇంకా ఉల్లి పకోడీ అయితే ఇది. బాగున్నాయి కదా, 3 భలే వచ్చినాయి. ఉల్లి పకోడీ అంటే నాకు చాలా ఇష్టం అండి. పిల్లలు జంతికలును కారపూస తిన్నా, నేను ఈ పకోడీ తింటాను. ఇంకా ఇవాళకి ఇవేనండి. ఇంకా ఈ రోజు నుంచి దీపావళి వరకు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా పనులతో పాటు. ఈ చక్రాలు అంటారు కదా కొంతమంది, మేమైతే జంతికలు అంటాము. కారాలు అంటారు, మేము కారపూస అంటాము. జిల్లాలను బట్టి ఒక్కో భాష వేరు, అంతేనండి. ఇవైతే భలే టేస్ట్గా ఉన్నాయండి. పుట్నాల పప్పు పౌడర్ కొంచెం వేసుకుని, కేజీ పిండి కొలత అయితే పావు కేజీ పుట్నాల పప్పు పౌడర్ వేసుకోండి. ఇంకా మిగిలిన కారం, ఉప్పు ఇవన్నీ మామూలే కదా, వేసుకోవచ్చు. నువ్వులు, వాము ఇవన్నీ భలే గుల్లగా వచ్చినాయండి, భలే బాగున్నాయి టేస్ట్గాను. ఇంకా మా ఇంట్లో అయితే దీపావళి పిండి వంటలు స్టార్ట్ అయినాయి. మా మనవళ్ళు అయితే ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కాసిన పెట్టిస్తే తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.